హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేతి వృత్తుల మేళాకైతే వచ్చానండి. ఇది ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ ఉంది గదా! సో, అక్కడ నియర్‌లోనే ఉంటుందనమాట. బోనాలు చేతి వృత్తుల మేళా 2026 ఇది 26థ్ వరకు ఉంటుంది. జూలై 26థ్ వరకి లాస్ట్ అండి. లేదంటే గూగుల్‌లో ట్యాంక్ బండ్ హెచ్ఎండిఏ గ్రౌండ్ అని సెర్చ్ చేసి వెళ్ళినా గూడా మీకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ అన్నీ కూడా హ్యాండ్‌మేడ్, హ్యాండ్ క్రాఫ్ట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ గూడా డెకరేషన్ పర్పస్ అనమాట. మట్టితో చేసినవి ఇవన్నీ. అంటే మనకి కర్రీస్ అవి వండుకోవడానికి గూడా బౌల్స్ టైప్ ఉన్నాయి. డెకరేషన్ పర్పస్ గూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి గూడా అవే. ఇందులో వచ్చేసి పింగాణీ ఐటెమ్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి మట్టితో చేసిన చిన్న చాయ్ కప్ లాగా ఉంటుంది. ప్రైజెస్ అయితే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. నేనైతే ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. ఎందుకంటే జస్ట్ ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందనేసి నేను చిన్న వీడియో అయితే చేశాననమాట. ఇవి గూడా టీ గ్లాసెస్ టైప్ అరౌండ్ 40 ఆర్ 50 లేదంటే 1000కి ఫోరో ఏమో చెప్పారు. అంత ఐడియా రాట్లేదు. అండ్ బోనాలు ఇప్పుడు బోనాలొస్తున్నాయి గదా! సో, ఫుల్ సెట్ ఇలా రెడీ చేశారనమాట. ప్రైస్ కూడా అరౌండ్ 450 ఆర్ 550 అలా ఉంది. ఫుల్ సెట్ వచ్చేసి. అండ్ ఇవి గూడా డెకరేటింగ్ ఐటెమ్స్. ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నాయి చూసారా? అవి నార్మల్‌గా అయితే దొరకవు. ఇలాంటి ప్లేసెస్‌లోనే దొరుకుతాయండి ఎక్కువగా. బ్రౌన్ కలర్‌వి ఆల్‌మోస్ట్ ఎక్కడైనా దొరుకుతాయవి. అలాంటి బ్లాక్ కలర్ కుక్‌వేర్ సెట్స్ అయితే ఉండవు. అండ్ ఇంకా ఇవి గూడా డెకరేషన్ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. నిర్మల్ కొయ్య బొమ్మలు. మొత్తం గూడా వుడేనండి ఇది మొత్తం. చెక్కతో చేసిన ఐటెమ్స్ అన్నమాట. చూడండి ఎంత బావున్నాయో. ఇంట్లో డెకరేషన్ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చండి. ఏదైనా గిఫ్ట్‌లా గూడా ఇవ్వాలన్నా ఇవ్వొచ్చనమాట. చాలా బావుంటాయి. ఇవి ప్రైజెస్ గూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను పట్టుకున్నయి చూపించాను జూడండి. అది 250 300 చెప్పారు. అండ్ ఇది గూడా బావుందసలు. డిఫరెంట్‌గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే. అన్నీ కూడా మంచి డెకరేటింగ్ పీసెస్ అన్నమాట. చాలా బావున్నాయి. ఇంకొకటేంటి అంటే ఇవన్నీ హ్యాండ్‌మేడ్ కాబట్టి అంత త్వరగా పాడవవన్నమాట. చూస్తున్నారు గదా! ఎన్ని డెకరేటింగ్ పీసెస్ ఉన్నాయో. ఇవన్నీ మీరు డైరెక్ట్‌గా వ అంటే వేరే స్టోర్స్‌లో చూసి ఉండరు. వీళ్ళు డైరెక్ట్ నిర్మల్ నుంచి వచ్చారనమాట. అందుకే తక్కువ ప్రైస్‌లో ఇస్తారు. అండ్ మెన్స్‌కి షర్ట్స్ గూడా ఉన్నాయి. ఇవి గూడా కాటన్‌లో అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇత్తడి విగ్రహాలండి. ఇందులో మనం పూజ చేసుకోవడానికి ఉంటాయి. డెకరేషన్ పర్పస్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా? బుద్ధుడివి కానివ్వండి, వినాయకుడు, దుర్గామాత, వెంకటేశ్వర స్వామి, ఇంకా ఇది కూడా తాబేలు. ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ డెకరేటింగ్ పర్పస్‌గా గూడా ఉంటాయన్నమాట. చిన్న ఎలిఫెంట్ విగ్రహాలు కానివ్వండి, ఈ సింహంది. సో, ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. అదే విధంగా మనకి ఇత్తడివేంటంటే ఎప్పుడైనా కొంచెం సాలిడ్‌గా ఉండాలి. లైట్ వెయిట్ ఉండొద్దు. సో, ఇక్కడ అన్నీ కూడా అన్నీ పట్టుకొని చూడలేదు. బట్ నేను ఒక 2 ఐటెమ్స్ అట్లా పట్టుకొని చూసినప్పుడు చాలా సాలిడ్‌గా ఉన్నాయన్నమాట. బరువుగా అనిపిచ్చింది. సో, చూస్తున్నారు గదా! చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇలా చిన్న విగ్రహాలు గూడా ఉన్నాయన్నమాట. అవి ఓన్లీ పూజకనే గాదు, డెకరేటింగ్ పర్పస్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి గూడా హ్యాండ్‌మేడే. ప్రతి ఒక్కటి గూడా ఆల్‌మోస్ట్ అన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్సే ఉంటాయి. చిన్న బుట్టలు చూసారా ఎంత బావున్నాయో! ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అండ్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇవి గూడా తయారు చేశారనమాట. ఇవన్నీ తాటాకులతోని చేసినవి. మనకి చాలా మంచి వింటేజ్ వైబ్ అనిపిస్తుందండి. చిన్న కీ చైన్స్ చూడండి ఎంత బావున్నాయో. ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి చాట, బియ్యం చెరగడానికి చాట, ఇలా హ్యాంగింగ్స్ ఇది చూసారు గదా! సో, ఇలా బావుంటుందనమాట. ఇలా చిన్న పిల్లలకి ఇస్తే భలే ఆడుకుంటారు. ఇప్పటి వాళ్ళకి ఇవి తెలీదు. కానీ 90స్ వాళ్ళకైతే ఇవి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా టాయ్స్, టాయ్స్ కలెక్షన్ గూడా ఉంది. ఫుడ్ స్టాల్స్ గూడా ఉంటాయండి. లైక్ చపాతీ, రైస్ ఇంకొకటి ఇక్కడే మనకి మురుకులు కానీ, ఇంకా అంటే పిండి వంటలు అవి గూడా ఇక్కడే డైరెక్ట్‌గా మన కళ్ళ ముందే చేసి ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఆర్గానిక్ మెడిసిన్ గానివ్వండి, అన్నీ ఆల్మోస్ట్ ఆర్గానిక్‌గా లేదంటే హ్యాండ్‌మేడ్ కలెక్షన్సే ఉన్నాయి. ఇవి ఆయుర్వేద మెడిసిన్ అన్నమాట. అంటే ఏదైనా ఎవరికైనా చిన్న లోపాలు, నత్తిపోవడం కానివ్వండి, అలాంటివి ఉంటాయి గదా! సో, అలాంటి వాళ్ళకి ఆ మెడిసిన్ అంట. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే నారాయణపేట్, పోచంపల్లి ఉండే ఉంటుంది అనుకున్నాను. అలాగే స్టాల్ అయితే ఒకటుందనమాట. పోచంపల్లిలో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ అయితే 200, 250 పర్ మీటర్ అంట. సో, ఇవి ప్యూర్ పోచంపల్లి అండి.
ఇది శారీ చాలా బావుంది చూడండి. ఇక్కత్. ఇక్కత్‌లో, పోచంపల్లి డిజైన్స్‌లో చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇవి టైమింగ్స్ చెప్పలే గదా! టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుండి నైట్ 10 వరకి గూడా ఉంటుంది. అండ్ నారాయణపేటలో అయితే శారీస్ చాలా నచ్చాయసలు. డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. శారీస్ గూడా ఉన్నాయి. చిన్న బార్డర్ వచ్చేసి భలే ఉన్నాయండి శారీస్ అయితే ఇక్కడ చూస్తున్నారు గదా! అన్నీ గూడా ట్రెండింగ్. ఇది ట్రెండ్ అవుతుంది గదా! ఇప్పుడైతే చిన్న బార్డర్ వచ్చేసి బూటీస్ వస్తుంది. ఇది ప్రైస్ అయితే 2000 ఆర్ 2500 చెప్పారు. కొన్ని శారీస్ ఉన్నాయి. కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి టాప్ 4 ½ అలా ఉంటుంది. అండ్ దుపట్టా 2 ½ మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి గూడా కాటన్‌లోనే కాటన్ శారీస్ అన్నమాట. టవల్స్ కూడా ఉన్నాయి. 100కి 1 ఇంకా 150కి ఈచ్ టవల్ ఉంటుంది. ఎందుకంటే కాటన్ టవల్స్ కాబట్టి. అండ్ ఇవేంటంటే బెడ్ కవర్స్ అండి. బెడ్ కవర్స్ కూడా ఉన్నాయి. అండ్ కాటన్ శారీస్. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ అయితే చాలా బావున్నాయి. ఇది జైపూర్ కాటన్ అని చెప్పారు. ఇందులో ఏంటంటే చాలా వెయిట్ అయినా పర్లేదు పెట్టొచ్చు అని చెప్పారనమాట. అండ్ వాషబుల్ అది గూడా. బ్యాగ్స్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయండి. సో, నేను చూపించడానికి రీజన్ ఏంటి అంటే, ఇలాంటి కలెక్షన్స్ అసలు అంటే హ్యాండ్‌మేడ్ అనేది ఇప్పుడసలు దొరకట్లేదు. అందుకోసమే ఎవరికైనా యూజ్ అవుతుందనేసి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది హ్యాండ్‌మేడ్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ తెలీదు. సో, ఇక్కడికొచ్చేస్తే ఏంటంటే మీకు డెకరేటింగ్ పర్పస్ గానివ్వండి, ఇలా బెడ్‌షీట్స్, శారీస్, డ్రెసెస్‌లో, హ్యాండ్ బ్యాగ్స్‌లో అన్నీ కూడా హ్యాండ్‌మేడ్ కలెక్షన్ అనేది దొరుకుతుంది. ఇవి టాప్స్. కలంకారీ టాప్స్ ఉన్నాయి. నైటీస్, బ్యాగ్స్ అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. చిన్న బ్యాగ్స్ దగ్గర నుండి ఇలా లగేజ్ బ్యాగ్ వరకి గూడా ఉన్నాయి. ఇది స్టాల్ నంబర్ వచ్చేస్తే 26థ్. నెక్స్ట్ గద్వాల్ శారీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. వీళ్ళైతే గద్వాల్ నుండి వచ్చారంట. సెమీ గద్వాల్, ప్యూర్ గద్వాల్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు ప్రైజెస్ అడుగుతారు. బట్ నేను ప్రైజెస్ అన్నీ అడగలేదండి. కొన్ని స్టాల్స్‌లో ఏదో ఒక్క ప్రైజ్ అడిగాననమాట అంతే. జస్ట్ కలెక్షన్స్ మాత్రమే మీకు చూపించాను. నియర్‌లో ఉంటే మాత్రం విజిట్ అవ్వండి. ఇంకా ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్. గద్వాల్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. బట్ అన్నీ కూడా ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా చూడండి. నెక్స్ట్ చూడండి. ఈ ప్రొడక్ట్స్ అయితే నాకు చాలా డిఫరెంట్ అనిపిచ్చింది. అసలు ఫస్ట్ టైమ్ అనమాట చూడడం. ఇవి మనకి సొరకాయ ఉంటుంది గదా! సొరకాయతో చేశారు. ఇవన్నీ కూడా మంచి వాటి పైన పెయింటింగ్ ఏశారు. ఇది గూడా డెకరేటింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఇన్‌సైడ్ ఏదైనా బల్బ్ పెడితే సో, మనకి హోల్స్ ఉన్నాయి గదా! దానివల్ల ఆ ఆర్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఇందులో గూడా ఇవన్నీ డెకరేటింగ్ ఐటెమ్సే. ప్రైజెస్ అయితే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. బట్ మీకు జస్ట్ కలెక్షన్స్ చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. చాలా బావున్నాయి చూడండి ఇవి. మంచిగా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే ఇవి మట్టితో చేసిన కుండలు, ఇంకా ఇది తులసి దగ్గర పెడతాం గదా! దీపము. ఇలా వస్తుంది. లోపల దీపం పెట్టుకోవచ్చు. ఇక్కడేంటంటే మట్టితో చేసిన ఐటెమ్స్ ఇంకా పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి చిన్న జాడీల టైప్ ఉన్నాయి. ఇవన్నీ ఐరేన్‌లంటారు గదా! పెళ్ళిళ్ళప్పుడు పెడతాము. సో, అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ కిడ్డీ బ్యాంక్ కానివ్వండి, ఈ చిన్నవి ఇదేంటంటే మనం ఊదితే అది ఒక సౌండ్ వస్తుందన్నమాట. చిన్న పిల్లలు ఆడుకోవడానికి బావుంటుంది. అండ్ చిన్న టీ కప్స్ ఇది గూడా తులసి కోట దగ్గర పెట్టే దీపము. ఇంకా మనకి దేవుడి దగ్గర పెట్టే దీపాలు గూడా ఉన్నాయన్నమాట. మట్టితో చేసినవి. స్టాల్స్ అయితే 50 ఆర్ 60 స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మట్టితో చేసిన వినాయకుడు. చిన్న సైజ్ నుండి మీకెంత సైజ్ గావాలంటే అంత సైజ్‌లో వీళ్ళు చేస్తారనమాట. ఇంకా క్లేతో చేసినవే చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి చూడండిక్కడ. మనం బొట్టు పెట్టుకుంటాం గదా! కుంకుమ భరణి అది గూడా మట్టితో చేసుందుంది. అండ్ ఇవి హ్యాండ్‌మేడ్ ఇయర్ రింగ్స్, జ్యువెల్లరీ గూడా ఉన్నాయి. అసలంటే ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అస్సలు పాడవ్వదండి. ఇయర్ రింగ్స్‌లో గూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇది పెయిర్ వచ్చేసి రూ. 100 అంట. నెక్స్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. అంటే సోప్స్, ఇంకా ఆయిల్స్, నీమ్ ఆయిల్ ఇది. అలా అన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సోప్స్ కూడా ఉన్నాయి చూడండి. కుకుంబర్ సోప్ అండ్ టర్మరిక్ సోపు, ముల్తానీ మట్టి, రైస్, పపాయ, క్యారెట్, లైమ్, మంజిస్టా ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సోప్స్ అయితే ఆర్గానిక్ అంట ఇవి.
నెక్స్టు ఇందులో ఇంకా మీకు కావాలంటే ఇవన్నీ చూడండి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆర్గానిక్ పౌడర్స్ అనమాట. అంటే లైక్ షికాకాయ, గోరింటాకు పొడి, ఇంకా గోధుమ గడ్డి పొడి ఇలా అన్నీ ఆర్గానిక్ వేలో అయితే వీళ్ళు తయారు చేశారు. అండ్ కాస్ట్ ఐరన్ ఇంకా ఐరన్ పాన్స్ కూడా ఉన్నాయి చూడండి. మీకు ప్యూర్ ఐరన్‌లో కావాలన్నా ఉన్నాయి. కాస్ట్ ఐరన్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఈ చిన్న పాన్స్ ఇవి ఉన్నాయి కదా! ఇది 250 ఆర్ 200 అయితే చెప్పారు. అండ్ దోస పాన్, చపాతీ పాన్ అవి కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలున్నాయి చూడండి. అంటే శివుడిది మనం కార్ డిస్‌ప్లేలో పెట్టుకుంటాం గదా! వినాయకుడు, శివుడు ఇలా డెకరేటింగ్ పర్పస్ పెట్టుకుంటాం గదా! అవైతే ఉన్నాయి. అండ్ ఇవి గూడా చూడండి ఆర్ట్ అన్నీ కూడా అసలెంత డీటెయిలింగ్‌గా ఉన్నాయో విశ్వకర్మ ఆర్ట్స్ అంట. చాలా బావున్నాయి. ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్‌గా పెట్టుకోవచ్చు. అంటే మనం ఏదైనా వాల్‌కి పెడితే ఆ లుక్ అనేది తెలుస్తుందండి. నెక్స్ట్ ఇవి ఆర్గానిక్ వేలో ప్యూర్ హనీ కానివ్వండి, బాడీ క్రీమ్స్, ఫేషియల్ ఆయిల్, ఇంకా టూత్ పేస్ట్ గూడా వీళ్ళ దగ్గర ఆర్గానిక్ ఉంది. ఇది ఫేషియల్ ఆయిల్. దీంట్లో 2, 3 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. లిప్‌స్టిక్ ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా హనీ బీ వాళ్ళదనమాట ఇది. అన్నీ కూడా ఆర్గానిక్ వేలో అయితే వీళ్ళు తయారు చేశారు. అంటే చెట్ల మనకి వేర్ల నుండి అలా తయారు చేశారంట. మీరు వెళ్తే మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి. అండ్ ఇవి గూడా ఎంత బావున్నాయో వాల్ హ్యాంగింగ్స్. డోర్‌కి మనం దేవుడి రూమ్‌కి అలా పెట్టుకోవడానికి బావున్నాయి. ఇవి గూడా వులెన్ అంటాం గదా! వులెన్‌తో తయారు చేసినవన్నమాట. చిన్న ఫ్రాక్ ఎంత బావుందో కీ చైన్. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్‌గా తయారు చేశారు. అండ్ ఇవన్నీ కూడా అసలు వాటిని చూస్తే తెలుస్తుంది వాళ్ళ కష్టం అనేది. అన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్ అన్నమాట. హ్యాండ్‌తో చేసినవి. చిన్న చిన్న ఫ్లవర్స్ కానివ్వండి, ఈ బొకే చూడండి ఎంత బావుందో అసలు. ఇలాంటివి దొరకడం అసలు రేర్. అండ్ ఇవి వాషబుల్ అనమాట. మంచిగా వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ కలర్ గూడా పాడవ్వదు. చాలా బావుంటాయండి. ఎంతైనా మనం అంటే హ్యాండ్‌మేడే అనమాట. నాకైతే ఒక్కొక్కటి చూస్తుంటే అసలు ఇది ఇంతవరకి చూడలేదు నేను అని అనిపిస్తుంది. అలాంటిది ఈ జనరేషన్‌లో పిల్లలకైతే అసలు ఇలాంటివి తెలీదు. మనం ఇలా చూపిస్తూ, తీసుకుంటూ ఉంటేనే గదా! వాళ్ళకి గూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇవొచ్చేస్తే బ్యాంబో ఉంటుంది గదా! బ్యాంబోతో తయారు చేసినవి. బాటిల్స్ కానివ్వండి, అండ్ డెకరేషన్ పర్పస్ బ్రషెస్ గూడా మనకి దాంతో తయారు చేసినవే అనమాట. ప్రతీది గూడా. చిన్న బుట్ట అండ్ ఫ్లవర్ వాజ్ కానివ్వండి, ఇవన్నీ గూడా బ్యాంబోతో తయారు చేసినవే. ఇవి కూడా ఏదైనా చిన్నగా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి బావుంటాయి. నెక్స్ట్ ఇది ఆన్‌లైన్‌లో చాలా ట్రెండ్ అయింది గదా! మనీ దాచుకోవడానికి. వినాయకుడిది గూడా మనం చాలా చూసాము. బట్ ఇక్కడ చిన్న సైజ్‌లో గావాలన్నా ఉన్నాయి, పెద్ద సైజ్‌లో గావాలన్నా ఉన్నాయి. ఇది కూడా మనకి డోర్ హ్యాంగింగ్ అండి. ఇవేంటంటే వడ్ల గింజలనమాట. పిట్టలు అవి ఏమైనా ఇవి తింటే దోషాలు ఏమైనా ఉంటే పోతాయనేసి అలా విన్నాను నేను. విన్నది మీకు చెప్తున్నానంతే. నెక్స్ట్ ఇదొచ్చేస్తే విసనకర్ర గుర్తుంది గదా! ఇలా ఉంటుంది. దాన్ని ఇలా మనం ఓపెన్ జేసుకోవచ్చనమాట. సో, చూస్తున్నారు గదా! అసలు ఇవన్నీ కూడా చేనేత హస్తకళలు. ప్యూర్ హ్యాండ్‌మేడ్ అనమాట. ఫ్లవర్ వాజెస్ అయితే ఎంత క్యూట్‌గా ఉన్నాయో అసలు. చాలా బావున్నాయండి ఇవి. డోర్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. వాల్ హ్యాంగింగ్స్ అన్నీ బావున్నాయి. అన్నీ కూడా డెకరేటింగ్ ఐటెమ్స్. ప్రైజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఈ బ్యాంగిల్స్ కూడా బాంబూతో చేసినవే. ఇది అనిపిచ్చింది నాకైతే భలే ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్‌గా కూడా ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే లెదర్ బ్యాగ్స్ అనమాట. ప్యూర్ లెదర్ ఇది. చిన్న చిన్న పాకెట్ పర్స్ దగ్గర నుండి ఇలా హ్యాండ్ బ్యాగ్స్ వరకి కూడా ఉన్నాయి. ప్రైజెస్ అయితే రూ. 100 నుండి స్టార్టింగ్. 100, 150 రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్.